జానలైన ఎట్టి చపలాయతాక్షుల వలపుల రసి చూచి భ్రమయనేల బయల రూపుకెల్ల పరికింపగా నేల విశ్వదాభిరామ వినురవేమ. ముందే వారు మోహింప చేయటంలో నేర్పరులు, పైగా విశాలమైన కదిలే కన్నులున్న సొగసు కత్తెలు. వారి వాంఛలను చూసి భ్రమంలో పడటం ఎందుకు, బాహ్య రూపాలను చూసి బోసపోరాదు. అంత సౌందర్యం ముఖ్యం అంటున్నాడు వేమన. జాన అంటే నిపుణురాలు, సమర్థురాలు, తెలివిగలదేని అర్థాలు. ఇది తెలుగు మాట, ద్రావిడ పదమన్న మాట. కన్నడంలో జాన జానే అంటారు. శాన నుంచి జాన వచ్చి ఉంటుంది. శాన అంటే పదును పెట్టే రాయి, ఒరిపిడి రాయి, నికషోపలం. సానయే సాన. జాన అంటే చురుకైందని అర్థం. నెరజాన అంటే చాలా నేర్పుగలదని. నెల్లూరి నెరజాన అంటారు. చపలాయతాక్షులు, చపలం అంటే చంచలం, నిలకడలేని అని అర్థం. ఆయితం అంటే నిడుపైన, విశాలమైన అని. దానికి సిపి బ్రౌన్ రగి స్విమ్మింగ్ ఐస్ అని అర్థం చెప్పాడు. మోహింపజేస్తూ ఈదులాడే కళ్ళు, ఈదులాడే అంటే చేపలాంటి అని. సపర నేత్ర అంటారు. సపరం అంటే ఎగిసిపడే చేప. ఎంత అందమో చూడండి, ఇక వలచక చస్తాడా. వలపు అంటే కామించడం, కోరటం, అపేక్షించటం. వలపు కూడా దేశీయ పదమే. తమిళంలో ఒల్, కన్నడంలో ఒళ్ళు అంటారు. వలరాజు అంటే మన్మధుడు. నువ్వు చూస్తున్నది పైపై మెరుగులే. వారి వలపు నిజమైన వలపు కాదు, అది నీ భ్రమ. అందగత్తెల హొయలు చూసి అది నిజమైన సౌందర్యం అనుకోకు. మానసిక సౌందర్యమే నిజమైన సౌందర్యం అనేది ఈ పద్య సారాంశం.